శ్రీ వారాహిదేవి ఓం శ్రీ భద్రకాళి ఆశీస్సులతో శివరామదాసు స్వామి గారు దూర ప్రాంతాల వారికి మీ యొక్క పేరు ఫోటో పంపించిన అన్ని విషయాలు ఫోన్ కాల్ ద్వారా చెప్పబడును. వ్యాపార అభివృద్ధి, ఉద్యోగ సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, విదేశీ ప్రయాణం, సంతాన సమస్యలు, మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని అది నెరవేరలేదని బాధపడుతున్నారా? స్త్రీ పురుష వశీకరణకు ప్రత్యేకమైన పూజలు చేసి 100% పరిష్కరిస్తారు. స్త్రీ పురుష వశీకరణ 100% గ్యారంటీ. గురువుగారు ఫోన్ నెంబర్ 9764639967. మిత్రమా, మనల్ని అర్థం చేసుకునే వారికి మన రూపంతో అవసరం లేదు, మన మనసుతోనే పని. మనల్ని బాధ పెట్టేవారికి మన మనసుతో అవసరం లేదు, వారి అవసరంతోనే పని. మన చెలిమి కోరేవారికి మన స్తోమతతో అవసరం లేదు, మన వ్యక్తిత్వంతోనే పని. మనల్ని దూరం పెట్టేవారికి మన ఫీలింగ్స్తో అవసరం లేదు, వారి యొక్క స్వార్థంతోనే పని. మిత్రమా, కాదంటారా? విస్తరాకును ఎంతో శుభ్రంగా ఉంచుకొని నీటితో కడిగి నమస్కారం చేసుకుని భోజనానికి కూర్చుంటాము. భోజనం తినే వరకు ఆకుకి మట్టి అంటకుండా జాగ్రత్తగా వహిస్తాము. తిన్న మరుక్షణం ఆకుని అంటే విస్తరిని మరిచి దూరంగా పడేస్తాం. మనిషి జీవితం కూడా అంతే మిత్రమా. ఊపిరి పోగానే ఊరి బయట పారేసి వస్తాము. విస్తరాకు పారేసినప్పుడు సంతోషపడుతుంది, ఎందుకంటే పోయే ముందు ఒకరి ఆకలి తీర్చనని తను ఉపయోగపడ్డాన్లే అన్న తృప్తి ఆకుకి ఉంటుంది. విస్తరాకుకు ఉన్న ఆలోచన భగవంతుడు మనుషులకు కూడా ఇవ్వాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ సేవ చేసే అవకాశం వచ్చినప్పుడు మీరందరూ కూడా సేవ చేయండి మిత్రమా. మళ్ళీ ఎప్పుడైనా చేయవచ్చులే అనుకుని వాయిదా వేయకండి. ఆ అవకాశం మళ్ళీ వస్తుందని అనుకుంటే కొండ ఎప్పుడైనా పగిలిపోవచ్చు. అప్పుడు విస్తరాకుకు ఉన్న తృప్తి కూడా మనకి ఉండదు. ఎంత సంపాదించి ఏం లాభం? ఒక్క పైసా కూడా తీసుకుపోగలమా? కాస్త ఆలోచించు మిత్రమా. పెద్దగా ఆలోచించు, చిన్నగా మొదలుపెట్టు. ఒకే రోజులో గొప్ప స్థాయికి ఎదగలేవు. ఓర్పుగా ఉండు మిత్రమా, మార్పు అదే వస్తుంది. దేనికైతే నువ్వు భయపడి వెనకడుగు వేస్తావో అదే నిన్ను మళ్ళీ మళ్ళీ వెంటాడుతుంది. ఒక్కసారి వెదిరిల్లి చూడు, నీ భయమే నిన్ను భయపెడుతుంది మిత్రమా. జీవితం విసిరే సవాలును ఎదుర్కొని నిలిచిన వారికి విజయం సొంతమవుతుందని గుర్తుంచుకో మిత్రమా. ఎవరిని తగ్గించి మాట్లాడకూడదు, ఎవరిని బాధించకూడదు. ఇవాళ నువ్వు శక్తివంతంగా ఉండవచ్చు, కానీ కాలం నీకన్నా శక్తివంతమైనదని గుర్తుంచుకో. ఒక చెట్టు నుంచి లక్షల అగ్గిపుల్లలు తయారవుతాయి. లక్షల చెట్లను బూడు చేయడానికి ఒక్క అగ్గిపుల్ల చాలు. కాబట్టి మంచితనంతో ఉండాలి మిత్రమా. మంచి మనసుతో ఆలోచించాలి. అర్థమైందనుకుంటా. మిత్రమా, గెలవాలంటే కష్టాలను ఓర్చుకోవాలి, బ్రతకాలంటే ఇష్టాలను మార్చుకోవాలి. నీకు నీ మీదున్న నమ్మకమే విజయానికి తొలిమెట్టు మిత్రమా. గెలవాలని ఆశతో కాదు, గెలవగలననే నమ్మకంతో ప్రయత్నించు. ఎప్పటికైనా విజయం నీ సొంతమవుతుంది. నిన్నుగా ఇష్టపడేవారికి నువ్వేంటో చెప్పనవసరం లేదు కదా. నీవేంటో ఇష్టం లేని వారికి నీవేంటో చెప్పినా అర్థం కాదు. కాబట్టి కాస్త ఆలోచించు మిత్రమా. సగం జీవితం వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారనే ఆలోచనతోనే అలసిపోతుంది నీ జీవితం. ఊహలు వాస్తవాలకి దూరంగా తీసుకువెళ్తాయి, కానీ ఎంత దూరం తీసుకువెళ్ళినా రావాల్సింది వాస్తవానికి మిత్రమా. నేను చేయగలను అనే నమ్మకం నీకుంటే ఎలా చేయాలనే మార్గం అదే కనిపిస్తుంది. వద్దు అనుకుంటే నిమిషం కూడా ఆలోచించుకు మిత్రమా. కావాలి అనుకుంటే క్షణం కూడా వృధా చేయకు. అర్థమైందనుకుంటా. మిత్రమా, నీకు నువ్వుగా గొప్ప ఉండని పక్కోడితో చెప్పుకోకు, చులకనైపోతావు. అలానే నిన్ను నువ్వు గట్టోడవని అనుకోకపోతే వెనకబడిపోతావు. కాబట్టి చెప్పుకోవడం మీద కాకుండా చేయడం మీద దృష్టి పెట్టు. అప్పుడు పక్కోడే వాడంత వాడుగా నిన్ను గట్టోడు అంటాడు. ప్రపంచం దృష్టిలో నిన్ను గప్పోడుగా నిలబెడతాడు మిత్రమా. నీకంటూ ఒక లక్ష్యం ఏర్పరచుకోకపోతే ఎవరో ఒకరు తమ లక్ష్యం కోసం నిన్ను వాడుకుంటారు. గెలుపుని ఎలా పట్టుకోవాలో తెలిసిన వాడికంటే ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసినవాడు గొప్పవాడు మిత్రమా. మిత్రమా, కష్టపడే దాంట్లో గౌరవం ఉంటుంది, మోసం చేసే దాంట్లో పతనం ఉంటుంది. నిజాయితీగా ఉన్నంత వరకు ఒకరు ముందు నటించాల్సిన అవసరం లేదు మిత్రమా. బలం ఉపయోగించి ఎదుటి వారి మీద గెలవడం చాలా సులభం, కానీ గుణం ఉపయోగించి ఎదుటివారి మనసు గెలవడం చాలా కష్టమని తెలుసుకో మిత్రమా. ఒక్క విషయం చెప్తాను, గుర్తుంచుకో మిత్రమా. కష్టాలు భయపెట్టడానికి రావు,
ఎలా బ్రతకాలో నేర్పడానికి వస్తాయి. తప్పు లేని చోట తల వంచుకో, నమ్మకం లేని చోట వాదించుకో. జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవడం కష్టంగా ఉండవచ్చు మిత్రమా, కానీ నిజానికి ఆ ఒంటరితనం నీకు జీవితం అంటే ఏంటో నేర్పిస్తుంది. మిత్రమా, పడకుండా నడక నేర్చుకోలేము, రక్తం కారకుండా సైకిలు నేర్చుకోలేము, దెబ్బ తినకుండా జ్ఞానము పెంచుకోలేము, మాట పడకుండా మనిషి మవ్వలేం మిత్రమా. అవమానాలు ఎదుర్కోకుండా రాటు తేలలేము, ఓటమి చూడకుండా ఉద్యోగము తెచ్చుకోలేము, కష్టం చేయకుండా భవిష్యత్తుని నిర్మించుకోలేము, కన్నీరు కార్చకుండా జీవిత సంద్రాన్ని ఈదలేం మిత్రమా. నొప్పి లేకుండా జీవితంలో ఏది సాధించలేము. అసలు అమ్మ కడుపులో 9 నెలలు యుద్ధం చేయకుండా బయటికి రాలేం మిత్రమా. కడుపులో మొదలై కాటికి చేరే వరకు మనిషి అనుక్షణం ఓటమిని చవిచూడాల్సిందే. జీవితం అంటేనే నిరంతర యుద్ధం మిత్రమా. ఆ యుద్ధంలో ఓటమి నిన్ను నువ్వు గెలవడానికి ఉపయోగపడే అస్త్రమని గుర్తుంచుకో మిత్రమా. మనం ఏదైనా మౌనంగా భరించినంతకాలం మనం మంచివాళ్ళమే. ఎప్పుడైతే భరించలేక ఎదురు ప్రశ్నిస్తామో అప్పటి వరకు చేసిన మంచితనమంతా పోయి మనకి ఎక్కడ లేని చెడుతనాన్ని అంటగట్టి మనకే తెలియకుండా మనల్ని ప్రపంచానికి ఇంకోలా పరిచయం చేస్తుంది లోకం. కాదంటారా? మాట్లాడడానికి ముందు శ్రద్ధగా విను, వ్రాయడానికి ముందు బాగా ఆలోచించు, వెచ్చించడానికి ముందు సంపాదించు, పెట్టుబడి పెట్టే ముందు విచారించు, ఆక్షేపించు ముందు బాగా ఆలోచించు మిత్రమా. మనకి మంచి రోజులు రావాలంటే చెడు రోజులతో పోరాడాలి. ఏదైనా కష్టం వచ్చినప్పుడు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నాకే ఎందుకు ఇలా అవుతుందని కాకుండా నాకు జీవితం ఏదో నేర్పాలని చూస్తుందని ఆలోచించి చూడు మిత్రమా. నువ్వు ఉన్నతంగా ఎదగడానికి ప్రపంచం కావాలి. నువ్వు ఎదిగిన తర్వాత ప్రపంచానికి మీరు కావాలని తెలుసుకో మిత్రమా. ఒక మనిషి ఓడిపోవడానికి అనేక కారణాలు ఉంటాయి, కానీ గెలవడానికి ఒకే ఒక కారణం, అదే శ్రమించడం. ఆత్మవిశ్వాసంతో ప్రయత్నిస్తే మనిషి చేరలేని ఎత్తులు లేవు, ఎక్కలేని శిఖరాలు లేవు మిత్రమా. నీకు విలువ లేని చోట మాట్లాడకు, ప్రేమ లేని చోట ఆశపడద్దు మిత్రమా. నిన్ను నిర్లక్ష్యం చేస్తున్న వారి కోసం అస్సలు ఎదురు చూడకు. నీ ఆత్మగౌరవం పణంగా పెట్టి ప్రేమించుకో. నిన్ను దూరం పెడుతున్న వారికి దగ్గర వాళ్ళ చూడకు. నువ్వు భారం అనుకున్న వాళ్ళతో నీ భావాల్ని పంచుకోవద్దు. నీది కానిది దేనిపైన కూడా ఎక్కువగా ఇష్టాన్ని పెంచుకోవద్దు మిత్రమా. నీ నిజాయితీని గుర్తించిన చోట నిమిషం కూడా ఉండద్దు. ఒక్క విషయాన్ని గుర్తించుకో మిత్రమా, మంచివాడు అనిపించుకోవాలని పద్మవ్యూహంలో ఎప్పుడూ చిక్కుకోవద్దు. అది నిజంగా పద్మవ్యూహమే. పొగడ్తులు మెచ్చుకోలు బాగుంటాయి, కానీ వాటి వెంట పరిగెత్తవద్దు. మాట సహాయం, సూచన సహాయం, సలహా సాయం చేసేవారికి పెద్ద ఇబ్బంది ఉండదు, హామీ ఉంటే తప్ప. డబ్బు సాయం, వస్తు సాయం చేసేవారికి పరిధిని ఎప్పుడు కూడా మర్చిపోవద్దు మిత్రమా. మంచితనం మాటున అలవి కాని సహాయాలు చేసి మిమ్మల్ని మీరు ముంచేసుకోవద్దు. ఒడ్డున ఉంటేనే మీరైనా సహాయమైనా. ఇంకొకరి గుర్తింపు కోసమో మెప్పు కోసమో అసలు చేయవద్దు మిత్రమా. ఒడ్డున ఉండి ప్రతీది కూడా పక్కవారితో సహాయాలు చేయించే మేధావుల కోకొల్లలు ఉన్నారు కదా. కాబట్టి జాగ్రత్త మిత్రమా. ఒకరికి సహాయం చేయాలనే ఆలోచన మంచిదే, కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా నీ పరిధుల్ని మర్చిపోవద్దు మిత్రమా. అర్థమైందనుకుంటా. ఒక ఆడదాని వల్ల అతిగా సుఖాన్ని పొందిన మగవాడు జీవితంలో ఆ స్త్రీని ఎప్పటికీ కూడా వదిలిపెట్టడం. ఎందుకంటే పురుషుడు స్త్రీ శరీరానికి బానిస లాంటివాడు. అలాగే ఒక మగవాడి వల్ల ఎక్కువ లాభం ఉందని తెలిసిన ఆడది ఆ మగాడు ఆమెను కుక్కలా చూస్తున్నా కొందరు ఆడవాళ్ళు అలాగే ఆ మగవాడి కాలి వద్ద పడి ఉంటారు. కాదంటారా మిత్రమా? ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.